అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ బ్రాసెస్ విజయవాడ నుంచి. ట్రైబల్ మెన్ ఫేసెస్ అన్నమాట. మీకు ఆల్రెడీ చెక్కలోను పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అవి మనకి 6 inches లో 4 inches లో హోమ్ డెకరేషన్ కి వచ్చినాయి, అలాగే గిఫ్టింగ్ కానీ లివింగ్ రూమ్ డెకరేషన్ కూడా. సో అవే అనమాట ట్రైబల్ ఆర్ట్ డిజైన్స్. ఇది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఇది వచ్చేటప్పటికి 6 inches వస్తుంది ఫేసు. సో 6 inches ఫేస్ అనమాట ట్రైబల్ ఆర్ట్ లో. వాళ్ళొక ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళ హెయిర్ స్టైల్ అంటే ఇక్కడ కిరీటం లాగా వచ్చింది. ఇక్కడ ఇదేమో హెయిర్ స్టైల్ లాగా ఉంటే, ఇక్కడేమో పైన ఏదో క్రౌన్ లాగా వచ్చింది అనమాట డిజైన్ అనేది. తర్వాత వాళ్ళ కళ్ళు, వాళ్ళు ఇక్కడ తెల్లగా కలరింగ్ చేస్తారు కదా, పెయింటింగ్ వేసుకుంటారు, ముఖాలకి రంగులు పూసుకుంటారు. సో అలాంటిది ఇది 6 inches. ఇందులో ఇంకో మోడల్ వచ్చింది, ఇది చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి 4 inches వస్తుంది. సో ఇది 4 inches లో వస్తున్న మోడల్ అనమాట. సో ఆ పైనదేమో 6 inches వస్తుంది. సో చాలా బాగుంటుంది. మనం చక్కగా లివింగ్ రూమ్లో డెకరేషన్ చేసుకోవడానికి ట్రైబల్ ఆర్ట్ కింద ఉంటుంది కాబట్టి ట్రైబల్ ఆర్ట్ని చక్కగా లివింగ్ రూమ్కి కానీ, అలాగే మనం చక్కగా ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికి ఇలాంటివి ఇస్తే వాళ్ళు డెకరేట్ చేసుకోవడం బాగుంటుంది. సో లాంగ్ రన్ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మీ యొక్క గిఫ్టింగ్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రైబల్ గురించి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను వాళ్ళ గురించి. యాక్చువల్గా ట్రైబల్ వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలండి. ఎందుకంటే మన గురించి అంటే నాట్ ఓన్లీ ఇండియాలో ఉన్న ట్రైబల్స్ గురించే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ట్రైబల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే యాక్చువల్గా మనం సిటీల్లో ఉండే వాళ్ళకి మనకి అవకాశాలు ఎక్కువ. అంటే దేవుళ్ళ గురించి తెలుసుకోవడం, గుళ్ళు ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా మనం ఏ దేవుణ్ణి పడితే ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉంటాం. ఒకనొక టైంలో నారాయణని, కృష్ణుడిని, అలాగే దుర్గమ్మ వారిని అలా సీజనల్ వైజ్గా కొలుస్తాము, పండగల టైంకి కొలుస్తాము, అలా ఉంటుంది. కానీ ట్రైబల్స్లో ఒకటి ఉంటుంది, వాళ్ళ గ్రామానికి అంటే వాళ్ళ తండా ఏదవుతుందో ఆ తండాకి ఏ దేవత ఉందో ఆ దేవతనే కొలుస్తారు. ఇంకా వేరే దేవత వాళ్ళకి తెలియదు. ఆ జీవితం, వాళ్ళ అంకితం, వాళ్ళొక ప్రార్థన కానీ, వాళ్ళొక ఏదైనా దీక్ష చేసినా, సాధన చేసినా, పండగ చేసుకున్నా, ఏది చేసుకున్నా వాళ్ళకున్న ఒకే ఒక అమ్మవారు. ఆ అమ్మవారితోనే వాళ్ళ జీవితం మొదలు, జీవితం అంతం. సో దీనివల్ల వాళ్ళకి ఎక్కువ సిద్ధులనే సిద్ధిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంతమంది దేవుళ్ళని మార్చరు కాబట్టి వాళ్ళకి సిద్ధులు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట కంపేర్ టు మన సిటిజన్స్తో. సో ఇదొకటి ట్రైబల్స్ గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఉంటానండి, మణికుమార్.